హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ 30 డేస్ టార్గెట్. మనకి ఈరోజు మార్కెట్ అయితే 30 పాయింట్స్ అప్లో ఓపెన్ అయింది. మనకి లాస్ట్ ఫ్రైడే ఒక స్ట్రాటజీ తీసుకున్నామండి. మనకి బేర్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీ 24,600 సిఈని సెల్ చేసి 25,200 సిఈని బై చేశాను. అదే సిఈలోనూ అదే రోజు ఎగ్జిట్ అయిపోవాల్సి వచ్చింది. మనకు ప్రాఫిట్ కనిపిస్తూ ఉంటే అదే పొజిషన్ సెల్ పొజిషన్ యూజ్ చేసి ఒక స్ట్రాంగిల్ కన్స్ట్రక్ట్ చేశాను. అది ప్రస్తుతానికైతే ప్రాఫిట్లో కనిపిస్తూ ఉంది. ఇంకా టైం అయితే 9:15 అయింది. మనకి ఆల్మోస్ట్ 7,000 ప్రాఫిట్లో కనిపిస్తూ ఉంది. మనకి ఈటీఎఫ్లు చూసుకుంటే ఏం డౌన్ అవ్వలేదు. గోల్డ్ ఈటీఎఫ్లు అయితే లాస్ట్ 10 డేస్ నుంచి ఏం పర్చేజ్ చేయలేదండి. ఈరోజు వీలైతే యాడ్ చేస్తాను. అలాగే మాన్ 100 కూడా కొంచెం ఇంకా కరెక్ట్ అవుతుంది, దాన్ని కూడా ఇంకేం యాడ్ చేయొద్దు. ఆల్మోస్ట్ 7,000 ప్రాఫిట్ కనిపిస్తూ ఉంది. ఇది ఆల్మోస్ట్ మనకి 600 పాయింట్స్ అవే ఫ్రమ్ కరెంట్ ట్రేడింగ్ ప్రైసెస్. మనం కొంచెం రిలాక్స్డ్గానే ఉండొచ్చు. మనకి చైనాలోనూ ఒక వైరస్ స్ప్రెడ్ అవుతుంది అన్నారు కదా, దానివల్ల కొంచెం మార్కెట్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. చూద్దాం, ఎండ్ ఆఫ్ ద డేకి ఏమైనా కరెక్ట్ అయితే ఈటీఎఫ్ని యావరేజ్ చేయడానికి ట్రై చేద్దాం. మనకి ఆల్మోస్ట్ 24,000 జోన్లో మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాము. సో సైకలాజికల్ సపోర్ట్ ఉంటుంది కదా 24,000 దగ్గర. సో అది బ్రేక్ అయితే ఇంకా డౌన్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ డౌన్ సైడ్ మూవ్ అయితే 23,850 దగ్గర సపోర్ట్ ఉందండి. అది బ్రేక్ అయితే నెక్స్ట్ 600 దగ్గర ల్యాండ్ అవుతాం. మన కొన్ని ఈటీఎఫ్లను బై చేద్దామని చెప్పి లిమిట్ ఆర్డర్ పెట్టాను. వాటిలో నెక్స్ట్ 50 ఈటీఎఫ్ అయితే ఒకటి 25 క్వాంటిటీ పెట్టాను, అది ఎగ్జిక్యూట్ అయిపోయింది. మనకి చూడండి, ప్రీమియమ్స్ అయితే మనకి 24,600 సెల్ చేసాం కదా, ప్రీమియం అయితే డౌన్ సైడ్ వస్తూ ఉంది. ఆల్మోస్ట్ 100 పాయింట్స్ డౌన్లో సడన్గా మూవ్ వచ్చింది. 23,912 అంటే 24,000 బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇంకా డౌన్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. గోల్డ్ ఈటీఎఫ్లు కూడా లిమిట్ ఆర్డర్ పెట్టాను కదా అది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇంకా లిక్విడ్ కేసు కూడా ఈరోజు ఒక 100 క్వాంటిటీ బై చేద్దామని చెప్పి లిమిట్ ఆర్డర్ పెట్టాను. ఈ లిక్విడ్ కేస్ అనేది మీరు ఎప్పుడు వాలెట్లో మనీ పార్క్ చేసి ఉంచే బదులు లిక్విడ్ కేసులో బై చేసి అలా వెయిట్ చేయండి. ఎంతో కొంత కొంచెం ఇంట్రెస్ట్ కలిసి వస్తుంది కదా. ఆటోబీస్ కూడా ఆల్మోస్ట్ 0.5% డౌన్ అయింది. వాటిని కూడా యావరేజ్ చేద్దాం వీలైతే. సిపిఎస్సి ఈటీఎఫ్లు కూడా 1% డౌన్ అయింది కాబట్టి వాటిని కూడా ఈరోజు యావరేజ్ చేయడానికి ట్రై చేద్దాం. మనకి రిలయన్స్ ఇప్పుడు ప్రస్తుతానికి 1250 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. మనకి 1220 దగ్గర సపోర్ట్ ఉంది. 1220 కన్నా ఇంకా డౌన్ సైడ్ వస్తే యావరేజ్ చేయడానికి ట్రై చేయండి. మీరు రిలయన్స్ కూడా వాలెట్లోనూ ఉన్న మనీని రిలయన్స్లో కూడా పార్క్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి రిలయన్స్కి అయితే హెయిర్ కట్ 9% ఉంటుంది. సో వాటిని ప్లేట్ చేసి మనం సెల్లింగ్ వాడుకోవచ్చు లైక్ ఈటీఎఫ్లో. రిలయన్స్ మంచి వాల్యుయేషన్ ఉంది, ఆల్మోస్ట్ 400 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతూ ఉంది. ఈరోజు విక్స్ అయితే మాత్రం చాలా దారుణంగా పెరిగింది. ఆల్మోస్ట్ 1 రూపీ పెరిగింది. అంటే మనకి ఆల్మోస్ట్ 7% అంటే ఇది ఆప్షన్ సెల్లర్స్కి మంచి టైం అండి సెల్ చేసుకోవడానికి. దూరంగా వెళ్ళి ఇప్పుడు మనకి 7 రూపీస్ 8 రూపీస్ ప్రీమియం కావాల్సి దగ్గర మనకు 1,500 పాయింట్స్ దూరంలో దొరుకుతాయి. సో ఇది మంచి టైం ఫర్ ఆప్షన్ సెల్లర్స్. ఆల్మోస్ట్ నిఫ్టీ ఫ్లాట్గానే ఉంది ప్రస్తుతానికి. మనకి స్ట్రాంగిల్ కూడా బ్యాలెన్స్డ్గానే ఉంది. ఇంకా కొన్ని లిమిట్ ఆర్డర్ పెట్టి వెయిట్ చేస్తున్నామండి. ఏమన్నా ఈటీఎఫ్లు ఏమైనా ఎగ్జిక్యూట్ అవుతాయో చూద్దాం ఎండ్ ఆఫ్ ద డేకి. ఈటీఎఫ్లో అయితే ప్రస్తుతానికి టైము 10 అవుతుంది. మనకి లిక్విడ్ కేస్ ఈటీఎఫ్లు అన్నాం కదా, అవి చూడండి మనకి గ్రాఫ్ స్ట్రైట్గానే ఉన్నది. అందువల్ల మనం వాలెట్లో ఖాళీగా పడి ఉన్న మనీని లిక్విడ్ కేసులు బై చేసి ఇన్వెస్ట్మెంట్ అలా కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇప్పుడు కూడా మనకి ఆల్మోస్ట్ 6,700 ప్రాఫిట్లోనే కనిపిస్తూ ఉంది. మన స్ట్రాటజీ కూడా బ్యాలెన్స్డ్గానే ఉంది. మనకి స్క్రీన్ చూడడానికి ఆప్షన్ సెల్లర్స్కి కంటిన్యూస్గా స్క్రీన్ చూడాల్సిన అవసరం లేదు మనం, ఎందుకంటే చాలా తక్కువ ప్రీమియం పెట్టుకున్నాం కాబట్టి. సో ఇలాంటి టైంలో 100 పాయింట్స్ అప్ సైడ్, 100 పాయింట్స్ డౌన్ సైడ్ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ పెట్టుకొని మీరు మీ వర్క్ చేసుకోవచ్చు. సో ఎప్పుడన్నా మనకి ఆ లెవెల్స్
ట్రిగ్గర్ అయితే మనకి అలర్ట్లు వస్తాయి కాబట్టి అప్పుడు మనం రియాక్ట్ అవ్వచ్చు. ప్రస్తుతానికైతే చూడండి ఒకేసారి సడన్గా 300 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చింది. మన సపోర్ట్ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది. సో నెక్స్ట్ టార్గెట్ 23,600నే. ఆల్మోస్ట్ ఒక సైడ్ ప్రీమియం బాగా పెరిగిపోయింది చూడండి. అందువల్ల నేను మనకి ఆల్రెడీ సిఈ సైడ్ పొజిషన్ హోల్డ్ చేస్తున్నాం కదా, అది ప్రీమియం బాగా డౌన్ అయిపోయింది 24,600. దాన్ని ఎగ్జిట్ అయిపోయి యావరేజింగ్ చేయడానికి ట్రై చేస్తాను. మనం సెకండ్ థర్డ్ స్టెప్ని ఈరోజు స్కిప్ చేసేసి డైరెక్ట్ యావరేజింగ్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళిపోతున్నాం. 225 క్వాంటిటీని సెల్ చేసాం కదా, ఇప్పుడు 450 క్వాంటిటీని బై చేసి ఇంకొక 225 క్వాంటిటీని యావరేజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఆల్మోస్ట్ 2000 లాస్లో కనిపిస్తూ ఉంది. మనకి 300 పాయింట్స్ నిఫ్టీ డౌన్ సైడ్ మూవ్ అవడం వల్ల మనకి చూడండి మరీ అంత లాస్ ఏం కనిపించట్లేదు. సో ఈటీఎఫ్లు అయితే ప్రస్తుతానికి బాగా కరెక్ట్ అయ్యాయి, కానీ యావరేజ్ చేయడానికి కొంచెం ఎండ్ ఆఫ్ ద డే వరకు వెయిట్ చేస్తే బాగుంటుంది, ఇంకా కరెక్ట్ అవుతుందామో అని చెప్పి. మనకి 23,600 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఉంది కదా, సో అక్కడ వరకు వస్తే యావరేజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో రిలయన్స్ కూడా 1230 దగ్గరకు వచ్చింది. సో ఇంకొక 10 to 15 పాయింట్స్ డౌన్ అయితే యావరేజ్ చేద్దాం. యావరేజింగ్కి ఛాన్స్ ఇస్తుందో చూద్దామండి ఈరోజుకి. ఆల్మోస్ట్ 2000 రూపీస్ లాస్ట్లో కనిపిస్తూ ఉంది. మనం సిఈ సైడ్ ఎగ్జిట్ అయిపోయాం. అది రియలైజ్డ్ ప్రాఫిట్లో 6,700 ప్రస్తుతానికి అయితే కలెక్ట్ చేసామండి. స్మాల్ క్యాప్ కూడా లిమిట్ ఆర్డర్ పెట్టాను, అది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇండియా విక్స్ అయితే ఆల్మోస్ట్ 12% అంటే చాలా హెవీగా పెరిగాయి చూడండి. మనకి మార్కెట్ క్రాష్ అయ్యేటప్పుడు గామా ఎఫెక్ట్ వల్ల మనకి ప్రీమియమ్స్ కూడా గట్టిగా పెరిగాయి. చెప్పాను కదా, మార్కెట్ క్రాష్ అవుతుంటే విక్స్ పెరుగుతాయి, విక్స్ పెరుగుతున్నప్పుడు ప్రీమియమ్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఈ డౌన్ అవుతున్నప్పుడు ఎస్పెషల్లీ పీఈ సైడ్ మాత్రం చాలా హెవీగా పెరుగుతుంటాయి విక్స్ మన ప్రీమియమ్స్. సిఈ సైడ్ అంతగా ఏం పెరగవు. సో ఆ పాయింట్ని మనం క్యాష్ చేసుకోవాలి. ఒకవేళ మనం బై సైడ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ చేద్దామని అనుకుంటే బయింగ్ సైడ్ పీఈని చెప్పాను కదా, స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ పెట్టి మనం బ్రేక్అవుట్ స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు. ఈటీఎఫ్లు ప్రస్తుతానికి అయితే టైం 1 o'clock అయింది, బాగానే కరెక్ట్ అయినాయి. వీలైతే 2:30 దాటిన తర్వాత యావరేజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఆల్మోస్ట్ 23,670 దాకా వచ్చేసింది మార్కెట్. మనం ప్రస్తుతానికి 6th డేలో ఉన్నాము మంత్లోను. సో మన టార్గెట్ ఏంటంటే మంత్ ఎండ్కి 2.5%, ఇయర్కి 30%. సో మనం ఎక్కువగా మన టార్గెట్ ఎక్కువగా పెట్టద్దు, కొంచెం కొంచెమే పెడదాం. కాకపోతే ఇయర్లీ మనం 30% అచీవ్ అయ్యేటట్టు చూడాలి. ఆల్మోస్ట్ 23,660 వరకు వచ్చేసింది. 7,000 లాస్ట్లో కనిపిస్తూ ఉంది. మనకి వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా 350 పాయింట్స్ దూరంలో ఉన్నాము కరెంట్ ప్రైస్ నుంచి. మన లాస్ కూడా మన బుల్ పుట్ స్ప్రెడ్ స్ట్రాటజీ అప్లై చేసాం కాబట్టి లాస్ కూడా కొంచెం లిమిటెడ్గా ఉంటుంది. కాకపోతే చూద్దాం వెయిట్ చేద్దాం ఎంతవరకు లాస్ కనిపిస్తుంది అన్నది. కాకపోతే ఈ టైం డికే వల్ల మనం ఇంకా ఎక్స్పైరీకి మనం 3 days ఉంది కాబట్టి టైం డికే వల్ల మన ప్రాఫిట్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సైకలాజికల్ లెవెల్ 23,500, నెక్స్ట్ 23,350. సో ఈ 2 జోన్లు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో వీటిని సపోర్ట్ తీసుకొని మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో టైం 2:45 అయింది. 23,600 లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయిపోయింది డౌన్ సైడ్కి. సో నెక్స్ట్ లెవెల్ 23,500. 23,500. సో ఆల్మోస్ట్ 18,000 లాస్ట్లో కనిపిస్తూ ఉన్నాము. మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నాం కాబట్టి కొంచెం ఎడ్జ్ ఉంటుంది. మనకి 23,300 సెల్ చేస్తాం కాబట్టి మన ప్రీమియం 36 రూపీస్ కలెక్ట్ చేస్తాం. సో మనం 23,270 కన్నా డౌన్ వస్తేనే మనకి రియల్ లాస్ స్టార్ట్ అవుతుంది. సో అప్పటి వరకు మన ఎడ్జ్లో ఉన్నట్టే. ఆల్మోస్ట్ టైం 3:30 అవుతుంది. 8,000 లాస్ట్లో కనిపిస్తూ ఉంది. ఇదే పొజిషన్స్ మనం రేపటికి కూడా క్యారీ ఫార్వర్డ్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ ఓవర్ నైట్లో టైం డికే వల్ల మన ప్రీమియమ్స్ కరిగి
మనకు కొంచెం లాస్ తగ్గే ఛాన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ ఈరోజు ఒక 5 టైప్స్ ఆఫ్ ఈటీఎఫ్స్ని యావరేజ్ చేయడం జరిగింది. మీరు కూడా ఈ ఈటీఎఫ్ యావరేజింగ్ స్ట్రాటజీ ఫాలో అయ్యి ఎప్పుడైతే ఈటీఎఫ్లో 10% ప్రాఫిట్లో కనిపిస్తుందో అప్పుడు ఎగ్జిట్ అయిపోండి. ఈ స్ట్రాటజీని కంటిన్యూస్గా అలా రిపీట్ చేస్తూ ఉండండి. ఇంకే చూడండి 23,600 దగ్గర మార్కెట్ చాలాసేపు హోల్డ్ అవుతుంది. సో దాన్ని ప్రస్తుతానికైతే ఒక సపోర్ట్ జోన్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ 23,350 దగ్గర ఒక బిగ్ సపోర్ట్ జోన్ ఉంది. సో దాన్ని బ్రేక్ అయితే కొంచెం మనకి ఎక్కువ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈరోజుకి ఇంకా ట్రేడ్స్ తీసుకోవడానికి ఛాన్స్ లేదండి. అంతేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.